ఈ మూవీ 15 జనవరి 1991లో స్టార్ట్ అవుతుంది. పోలీస్ వెహికల్స్ అన్ని ఒక ఇంటి దగ్గరికి వస్తాయి. ఆ ఇంటి నుండి ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్లకి ఒక అమ్మాయి చేస్తుంది. తన తమ్ముడు అపాయంలో ఉన్నాడని, ఎవరో అతన్ని చంపడానికి చూస్తున్నారని. పోలీస్ ఆఫీసర్లు ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. ఒక రూమ్ లోకి వెళ్లిన పోలీస్ ఆఫీసర్ ఎదురుంగన జరుగుతున్న సంఘటన చూసి షాక్ అవుతాడు. అప్పుడే ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది. సీన్ 3 రోజుల ముందుకి వెళ్తుంది. అక్కడ మనం చూస్తాం 15 సంవత్సరాల విరోనికాని. తను వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలతో కలిసి ఉంటుంది. వాళ్ళ పేరు ఇరిన్, యాంటోనిటో, లూసీ. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక బార్ లో వర్క్ చేస్తూ వాళ్ళని పెంచుతుంది. విరోనికకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. ఆయన్ని చాలా మిస్ అవుతుంది. తర్వాత వాళ్ళ చెల్లెలని, తమ్ముళ్ళని స్కూల్కి తీసుకొని వెళ్తుంది. స్కూల్లో సూర్యగ్రహణం గురించి చెబుతుంటారు. పాతకాలంలో సూర్యగ్రహణం రోజు తాంత్రిక శక్తులు పొందడానికి బలిచ్చేవారని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత పిల్లలందరూ సూర్యగ్రహణాన్ని చూడడానికి వెళ్తారు. కానీ విరోనిక మరియు ఆమె ఫ్రెండ్ స్కూల్ బేస్మెంట్ లోకి వస్తారు. అది చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కలిసి ఊజా బోర్డ్ ఆడతారు. విరోనిక వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడాలి అనుకుంటుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది. విరోనిక క్వశ్చన్ అడుగుతుంది. దాంతో ఆన్సర్ వస్తుంది. అప్పుడే పిల్లలంతా సూర్యగ్రహణాన్ని చూస్తూ ఉంటారు. గ్లాస్ ఊజా బోర్డ్ లో కదులుతుంది. గ్లాస్ సన్ దగ్గరికి వెళ్లి ఆగుతుంది. ఒక్కసారిగా గ్యాస్ మొత్తం హీట్ అయిపోతుంది. దాంతో తన ఫ్రెండ్స్ వేళ్ళన్నీ తీసేస్తారు. విరోనిక వేలు పెట్టే ఉంచుతుంది. తర్వాత సడన్ గా గ్యాస్ పగిలిపోతుంది. విరోనిక చేతికి గాయమయ్యి రక్తం సన్ పై పడుతుంది. బయట సూర్యగ్రహణం కూడా పూర్తిగా వచ్చేసి ఉంటుంది. వెంటనే ఊజా బోర్డ్ కాలిపోతుంది. తర్వాత విరోనిక కింద పడిపోతుంది. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. దీంతో రోసీ విరోనికని లేపడానికి తన దగ్గరికి వస్తుంది. అప్పుడే విరోనిక రోసీకి చెబుతుంది ఏదో చెవిలో. రోసీ షాక్ అయిపోతుంది. తర్వాత విరోనిక దయ్యం పట్టినట్టుగా గట్టిగా అరుస్తుంది. తర్వాత స్కూల్లో విరోనికను డాక్టర్లు చెక్ చేస్తారు. కానీ అంతా నార్మల్ గానే ఉంటుంది. తర్వాత విరోనిక ఇంటికి వచ్చేస్తుంది. తన బ్యాగ్ ఒక చోట పెడుతుంది. కానీ ఆ బ్యాగ్ సడన్ గా వేరే చోటికి వెళ్ళిపోతుంది. విరోనిక భోజనం చేస్తుంది. కానీ తను ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఇది చూసి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు భయపడిపోతారు. విరోనిక తన తమ్ముడికి స్నానం చేయిస్తుంది. అప్పుడే ఏదో సౌండ్ వస్తుంది. దాంతో రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ లైట్స్ అన్ని బింక్ అవటం మనం చూస్తాం. అప్పుడే ఆంటోనిటా గట్టిగా అరుస్తాడు. తను బాత్టబ్ లో నీళ్లంతా వేడిగా అయిపోతాయి. దాంతో అతని స్కిన్ మొత్తం కాలిపోయి ర్యాషెస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సీన్ లో విరోనిక టీవీలో ఒక డెవిల్ కనిపిస్తుంది. కానీ తను దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. పడుకోవడానికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న న్యూడ్ గా కనిపిస్తాడు. తన బెడ్ నుంచి డెవిల్ చేతులు బయటికి వచ్చి విరోనిక నోట్లోకి వెళ్తాయి. ఈ సీన్ చాలా క్రీపీగా ఉంటుంది. గట్టిగా అరుస్తూ విరోనిక నిద్ర నుంచి లెగుతుంది. ఇదంతా తన డ్రీమ్ లో జరిగింది. తర్వాత విరోనిక స్కూల్ కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ అంతా తనతో మాట్లాడలు. తర్వాత తను బేస్మెంట్ లోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక సిస్టర్ కనిపిస్తుంది. విరోనికలో ఒక ఈవిల్ స్పిరిట్ ఉందని, ఇది చాలా పవర్ఫుల్ అని, అది నిన్ను వదిలి వెళ్ళదని, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని చెబుతుంది. ఊజా బోర్డ్ నియమం ప్రకారం ఒక ఆత్మని పిలిచినప్పుడు దానికి గుడ్ బై కూడా చెప్పాలి. కానీ అలాగా వీళ్ళు చెప్పలేదు. అందుకే అది నీతో ఉండిపోయింది. దాంతో విరోనికకి మళ్ళీ ఊజా బోర్డ్ ఆడక తప్పదు. ఆ ఆత్మకి గుడ్ బై చెప్పాలి. సిస్టర్ అంటుంది, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, అది నిన్ను ఏమైనా చేయవచ్చు అని చెబుతుంది. తర్వాత సీన్ లో విరోనిక బెడ్షీట్ ని ఆరబెడుతూ ఉంటుంది. అది కిందకి పడిపోతుంది. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో ఆ డెవిల్ కనిపిస్తుంది. దాంతో భయపడి విరోనిక తన తమ్ముడు చెల్లెల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారా లేదా అని చూస్తుంది. అప్పుడే ఆ డెవిల్ వాళ్ళ తమ్ముడి పీక పిసుకుతుంది. విరోనిక అతన్ని కాపాడుతుంది. తర్వాత వాళ్ళతోనే కలిసి నిద్రపోతుంది. అప్పుడే ఒక సౌండ్ వస్తుంది. ఆ డెవిల్ డోర్ ముందు ఉంటుంది. భయపడిన విరోనిక క్రాస్ పట్టుకొని చూపిస్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ విరోనికని తిడుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్నపిల్లల్ని పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా తిడుతుంది. తర్వాత మార్నింగ్ సీన్ లో విరోనిక రూమ్ లోకి తన బ్రదర్ సిస్టర్స్ వస్తారు. వాళ్ళు విరోనిక యొక్క శరీరాన్ని కొరికి తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. విరోనిక ప్రైవేట్ పార్టీపై చేయి వేస్తుంది. అప్పుడే విరోనికకి బ్లీడింగ్ అయిపోతుంది. దీంతో ఒక్కసారిగా నిద్రలేస్తుంది. అక్కడే అర్థమవుతుంది విరోనికకి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని. దాంతో విరోనిక భయపడిపోయి బెడ్ ని క్లియర్ చేస్తుంది. బెడ్ ని తుడిచేటప్పుడు బెడ్ ని పైకి ఎత్తి చూస్తుంది. అప్పుడే ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. తర్వాత పిల్లల రూమ్ లోకి వెళ్లి కూడా చెక్ చేస్తుంది. అక్కడ కూడా బెడ్ పై అదే ఆకారం కనిపిస్తుంది. అదే రోజు రాత్రి ఆంటోనిటా చెబుతాడు, రాత్రి నాన్న వచ్చాడు, నన్ను కూడా తీసుకువెళ్తాను అని చెప్పాడు. తర్వాత విరోనిక ఆ సిస్టర్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ డెవిల్ ని ఆపాలి అని అడుగుతుంది. నువ్వు ఊజా బోర్డ్ ఆడు, దానికి గుడ్ బై చెప్పు అని చెబుతుంది. దాంతో విరోనిక తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది ఊజా బోర్డ్ ఆడదామని. కానీ వాళ్ళు
దానికి ఒప్పుకోరు. అప్పుడే రోజీ అంటుంది, నువ్వు 3 రోజుల్లో చనిపోతావు అని నాకు చెవిలో చెప్పావు. ఇది విన్న వెరోనిక షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కాదు. ఎలాగైనా ఆ డెవిల్ నుండి బయటపడాలి అని అనుకుంటుంది. దాంతో తను డిసైడ్ అవుతుంది ఊజా బోర్డ్ ఆడాలి అని. అది తన బ్రదర్స్ సిస్టర్స్ తో ఆడదామని. తను ఊజా బోర్డ్ ని రెడీ చేస్తుంది. తమ్ముడికి చెబుతుంది ఇంట్లో ప్రతి చోట ఈ ప్రొటెక్టివ్ సింబల్ ని వెయ్యమని. కానీ డెవిల్ ఆ ప్రొటెక్టివ్ సింబల్ ని మార్చేస్తుంది. తనకి అనుకూలంగా మార్చుకుంటుంది ఆ సింబల్ ని. ఆంటోనిటో ఆ సింబల్ ని డ్రా చేస్తాడు. తర్వాత వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ డెవిల్ బోర్డ్ ని మూవ్ చేస్తుంది. వెరోనిక దానికి గుడ్ బై చెబుతుంది. కానీ ఆ డెవిల్ గుడ్ బై చెప్పడానికి ఒప్పుకోదు. తర్వాత ఇంట్లో వస్తువులన్నీ కదులుతాయి. గ్లాస్ జరుగుతుంది. ఒక డోర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెరోనిక ఆ గ్లాస్ ని ఫాలో అవుతూ ఆ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ బెడ్ పై మళ్ళీ అదే నల్లటి ఆకారం కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తుంది. ఒక్కసారిగా వెరోనికని ఆ బెడ్ లోకి లాగుతుంది. కానీ తను ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. తర్వాత ఇంట్లో లైట్స్ అన్ని పగిలిపోతాయి. దాంతో వెరోనిక భయపడి పోలీసులకి కాల్ చేస్తుంది. తన సోదరులు అపాయంలో ఉన్నారని. ఈ సీనే మనం మూవీ స్టార్టింగ్ లో చూసింది. అప్పుడే ఆ డెవిల్ యాంటోనిటాని లాక్కొని వెళ్తుంది. వెరోనిక అతన్ని వెతుక్కుంటూ తిరుగుతుంది. అప్పుడు యాంటోనిటా బాత్రూమ్ లో కనిపిస్తాడు. తన మిగతా పిల్లల్ని తీసుకొని భయపడి పరిగెడుతుంది. అప్పుడే వెరోనిక అమ్మకి తెలుస్తుంది వాళ్ళ ఇంటికి పోలీస్ వెహికల్స్ వస్తున్నాయని. దాంతో ఆమె కంగారుగా ఇంటికి పరిగెడుతుంది. అదే సమయంలో వెరోనిక తన తమ్ముడు చెల్లెల్ని తీసుకొని ఇంటి కిందకి వస్తుంది. కానీ తన తమ్ముడు కనిపించడు. దాంతో భయపడి మళ్ళా ఇంట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదురుగా ఎగురుతూ ఉంటాయి. బాత్రూమ్ లో ఆ డెవిల్ యాంటోనిటీపై అటాక్ చేస్తుంది. అప్పుడే వెరోనిక పాస్ట్ కి వెళ్తుంది. ఆ ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ వెరోనికనే చేసింది. తన తమ్ముడిపై అటాక్ కూడా వెరోనికనే చేసింది. తను పూర్తిగా ఆ డెవిల్ చే ప్రాసెస్ అయిపోయింది. ఇది గుర్తు చేసుకున్న వెరోనిక చాలా బాధపడుతుంది. వెరోనికకి మిర్రర్ లో ఆ డెవిల్ కనిపిస్తుంది. దీంతో తను బతికి ఉంటే ఆ డెవిల్ తన కుటుంబాన్ని నాశనం చేస్తుందని గాజు పెంకు తీసుకొని గొంతు కోసుకొని చచ్చిపోదాం అనుకుంటుంది. కానీ ఆ డెవిల్ అలా చేయడానికి ఒప్పుకోదు. వెరోనికపై అటాక్ చేసి తన నోట్లో చేయి పెట్టి తన సోల్ ని బయటికి లాగుతుంది. ఇక్కడ మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన సీన్ చూస్తాం. పోలీస్ ఆఫీసర్ షాక్ అయింది వెరోనిక గాలిలో ఎగరటం చూసి. అప్పుడే ఇంటికి వెరోనిక వాళ్ళ అమ్మ వస్తుంది. కింద భయపడుతున్న పిల్లల్ని అడుగుతుంది వెరోనిక ఎక్కడా అని. పైకెళ్లిన వెరోనిక అమ్మ వెరోనికని చూసి షాక్ అవుతుంది. ఆమె కింద పడిపోయి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ వెంటనే అంబులెన్స్ ని పిలుస్తాడు. కానీ అప్పటికే వెరోనిక చనిపోయింది. పక్కనే ఉన్న వెరోనిక ఫోటో కూడా కాలిపోతుంది. పోలీస్ ఆఫీసర్ కి ఈ కేస్ ఎలా క్లోజ్ చేయాలో అర్థం కాదు. దాంతో అన్యాచురల్ డెత్ అని కేస్ ని క్లోజ్ చేస్తాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక ఈ మూవీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాకీర్ సైనింగ్ అవుట్.